హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ నేను వీడియోలో నిమ్మకాయ నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించేస్తాను. మనకి నిలువ పచ్చళ్ళు అంటే ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదండి. ప్రతి సంవత్సరం వేసవికాలం రాగానే రకరకాల పచ్చళ్ళు అయితే పట్టుకుంటూ ఉంటాం కదా. ఈ పచ్చడి కోసం నేను ఒక డజన్ నిమ్మకాయలు అయితే తీసుకొని శుభ్రంగా తుడుచుకొని 4 భాగాలుగా అయితే నిమ్మకాయల్ని కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక గిద్ద ఉప్పు అయితే తీసుకున్నానండి. నేను కల్లుప్పు అయితే తీసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకున్నాను. మా సైడు ఎక్కువ శాతం గిద్దల్లోనే కొలుస్తామండి, ఉప్పును కానీ కారాన్ని కానీ. గ్రాముల్లో అయితే చెప్పము. కల్లుప్పే ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ పచ్చళ్ళన్నిటికీ ఎక్కువ శాతం ఇట్లా కల్లుప్పే వాడతామండి. ఈ ఉప్పునైతే ఆ ముక్కల్లో వేసేసి ఆ నిమ్మకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే మొత్తం కలుపుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. 3 days వరకు ఆ ప్లాస్టిక్ బాక్స్లోనే ఉంచాలండి. కానీ రోజుకు ఒకసారి మటుకి తీసుకొని కలుపుకుంటూ ఉండండి. 3వ రోజు అయితే నేను ఇందులో 2 టేబుల్ స్పూన్లు పసుపు అయితే వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కాచి చల్లార్చుకున్నాను. ఒక 1/2 లీటర్ వరకు అయితే పడుతుంది. అది కూడా వేసేసుకొని ఇందులో ఆవాలు మెంతులు అయితే లైట్గా వేయించేసుకొని పొడి చేసేసుకున్నాను. అది కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కారం అండి, ఇది మేము ఇంట్లోనే పట్టించుకున్న కారము. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ ముక్కలకి నాకు 6 టేబుల్ స్పూన్ల కారం అయితే పట్టిందండి. ఈ కారం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత ఇదైతే మూత పెట్టేసుకొని ఒక 10 రోజుల వరకు మనం కదిలించకుండా అలానే పెట్టేస్తే ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయండి. మనం సాంబార్ రైస్కి కానీ లేదా దద్దోజనంకి కానీ ఈ నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకా చెప్పనవసరం లేదండి. ఈ పచ్చడి మనకి ఈజీగా సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటుందండి. సో ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందైతే కామెంట్లో అయితే నాకు చెప్పేయండి. ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.